మీ పిల్లల పైన మార్కుల కోసం ఒత్తిడి పెట్టి మీ జీవితాలను చీకటి చేసుకోవద్దు. ఎగ్జామ్ సీజన్ మొదలైంది. పిల్లల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. పేరెంట్స్లో ఈ ఇయర్ అయినా మా వాడికి మా చుట్టాల వాళ్ళకంటే ఎక్కువ వస్తాయా లేదా మేము అనుకున్న కాలేజీలో సీట్ ఇప్పించగలమా లేదా పేమెంట్ సీట్ ఇప్పించాలా అన్న ఆందోళన. సమాజంలో మాత్రం ఈ ఇయర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వినాల్సి వస్తుందో, ఏ ప్రాణం పోతుందో, ఏ పిల్లాడు చిన్నబుచ్చుకుంటాడో, ఎవరు సూసైడ్ చేసుకుంటారో అని టెన్షన్ స్టార్ట్ అయింది. అట్లీస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్తోనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మనందరం ఒక స్టెప్ తీసుకుందాం, అవేర్ చేద్దాం. ఎగ్జామ్స్ మార్క్స్ అంటే ఆ పిల్లాడికి ఆ సబ్జెక్ట్లో ఎంత నైపుణ్యం ఉంది, ఎంత టాలెంట్ ఉంది అని మాత్రమే చెప్పగలరు. జీవితంలో వచ్చే మార్కులు జీవితాన్ని శాసించవు, కానీ జీవితంలో మనం చేసుకునే మార్పులు మాత్రం జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి మీరు ఇకనైనా మారండి. ఒత్తిడి పెట్టడాన్ని మీ పిల్లల పైన ఆపండి. స్టూడెంట్స్ తెలియదేమో కానీ జీవితాలను చూసిన మనకు తెలుసు కదా, మార్కుల్లో తక్కువ రావటం వలన జీతం తగ్గుతుందేమో కానీ జీవితం తగ్గిపోదు అని. మరి ఎందుకు ఇంత ఒత్తిడి? మీ పిల్లల పైన మార్కుల కోసం ఒత్తిడి పెట్టి మీ జీవితాలను చీకటి చేసుకోవద్దు. మీ ప్రోత్సాహం అనే వెలుగులను ఇవ్వండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అసలు ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి మన నుంచి ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, పేరెంట్స్గా మనం ఎలా వాళ్ళకి మోటివేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంటిని ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. గెట్ టుగెదర్స్, ఫంక్షన్స్ లాంటివి ప్లాన్ చేయొద్దు. పిల్లల టైం టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళతో పాటు మీరు కూర్చొని చదివించడానికి ట్రై చేయండి. సరైన నిద్ర, ఆహారం, నీళ్లు మీ టీన్కి అందుతున్నాయో లేదో చూడండి. వాళ్ళ బిజీలో వాళ్ళు తీసుకోకుండా ఉన్నా మీరే గుర్తు చేస్తూ టైం టు టైం వాళ్ళకి అందజేయండి. సరైన ఫుడ్ వలన మంచి మెమరీ ఉంటుంది. స్మార్ట్ ప్రాక్టీస్ని చేయనివ్వండి. వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ సహాయం వాళ్ళకి అవసరం అవ్వచ్చు. వాళ్ళకి అందుబాటులో ఉండటానికి ట్రై చేయండి. అతి పోలికలు అసలే వద్దు. ఇంకొకరితో కంపారిజన్ అస్సలు చెయ్యొద్దు. నీ చదువేంటో, నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నీపైన నమ్మకం ఉంది లాంటి పాజిటివ్ మాటల్ని పిల్లలతో ఆడండి. బ్రేక్లో ఎంతవరకు చదివావు, ఇంకెంత కవర్ చేయాల్సి ఉంది, బాగానే ఉందా, అర్థం అవుతుందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, నా సహాయం ఏమైనా నీకు కావాలా అని అడగండి. వాళ్ళు హ్యాపీగా ఫ్రీగా ఫీల్ అవుతారు. ఇలా ఉండటం మాని మీరు వాళ్ళపైన టెన్షన్ పెట్టినప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాకైనా టెన్షన్ పెరిగి కార్టిజాల్ రిలీజ్ అయ్యి మెమరీ మొత్తం పోతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మార్క్స్ తక్కువైతే జీపీఏలో వెయిటేజ్ తక్కువ అవుతుందేమో కానీ జీవితం వేస్ట్ అయిపోదు. ఈ ఇయర్ అయినా ఎలాంటి బ్యాడ్ న్యూస్లు మనం వినకూడదని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.